జిల్లా వారి ఆధ్వర్యంలో మరి గారు వారి తరఫున స్వాగత సమాంజనం సార్. సార్ ఇన్ని నాకు తెలిసిన పిలవాలి క్యాష్ రావుతో I take the pledge to lead an active and a healthy lifestyle, to take out 30 minutes every day for my fitness and health, to encourage my family members, friends and neighbors to stay fit and healthy, to take the fitness assessment test on the Fit India mobile app regularly. Okay? Thank you, sir. Thank you so much, sir. తదుపరి కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఉన్నారు సార్, ఇక్కడ ప్రెసిడెంట్ రెజ్లీ కోచ్ ఉన్నారు సార్. కేరళ ఇండియా కోచ్ గా ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నారు సార్, అకరంపల్లిలో పనిచేస్తున్నారు సార్. కోచ్ ఇంతే సార్. మనకి ముఖ్యంగా ఇంత ఓపిక్గా ఈ ప్రోగ్రాంకి వచ్చిన మీకు కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు కూడామో మీ అందరికీ తెలుసు. ఈరోజు స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇన్ ది నేమ్ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్, హూ వాజ్ ఏ గ్రేట్ హాకీ ప్లేయర్. ఆయన స్టేజ్కి ఎట్లా వెళ్ళాడంటే 16వ ఏటనే ఆర్మీలో చేరి ఆర్మీ నుంచి వచ్చిన తర్వాతనే హాకీ అంతా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ రోజుల్లో ఒలింపిక్ మెడల్స్, అతి కష్టమైన రోజుల్లో ఆయన 3 ఒలింపిక్ మెడల్స్ సాధించాడు హాకీలో. ఇప్పుడు కూడా మనం సాధించలేకపోతున్నాం. మోడర్న్ టైంలో కూడా రాలేకపోతుంది హాకీ. ఒక సంవత్సరం వస్తే 3 సంవత్సరాలు మనం ఇద్దరు ఆస్ట్రేలియా ఆర్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోతాం ఫైనల్స్కి వచ్చి, లేదా ఎప్పుడో ఛాన్స్ ఉంటే గెలుస్తున్నాం. సో అట్లాంటి పరిస్థితుల్లో మన దేశంలోనే స్పోర్ట్స్ని పైకి తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అలాగే ఇప్పుడు మీరు నేటి విద్యార్థులు, రేపటి పౌరులు, మీరు ఈ దేశం మీది, గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ దేశం మీది. స్పోర్ట్స్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, ఏదన్నా సాధించడంలో కానీ ఫ్యూచర్ అంతా మీదే ఉంది. మేమంతా అబ్సొలేట్ అయిపోతున్నాం, పెద్దవాళ్ళం అయిపోతున్నాం. సో ఆ దృష్టిలో పెట్టుకొని ఈ స్పోర్ట్స్ డేని ఇట్లా సెలబ్రేట్ చేసుకునే ముందు, ఇక నుంచి ముందు ఒలింపిక్ అసోసియేషన్, డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ నేను కోరుతుంది ఏంటంటే ఒక 2-3 రోజుల ముందు నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే ఇక్కడ, సో దట్ అన్ని రంగాల్లో, ఏ రంగాల్లో మనం ఉన్నాం, వాలీబాల్, అట్లీస్ట్ బాస్కెట్బాల్, తర్వాత మన క్రికెట్ చాలా ఇష్టం మన వాళ్ళందరికీ, క్రికెట్, అలాగే కరాటే, టైక్వాండో వాళ్ళు కనపడుతున్నారు. వీటిలో కూడా కండక్ట్ చేస్తే వాళ్ళల్లో అందరినీ ఈరోజు సన్మానించుకుంటే వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. చేశారా? సో ఇక ముందు అలాగే ఈయన ఈ ధ్యాన్చంద్ గారి పేరు మీద ఈ స్పోర్ట్స్ డే పెట్టారు కానీ ఆయన ఉత్సాహంగా తీసుకున్నాం. అట్లాగే ఇప్పుడు మన అసోసియేషన్, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ గారు మాట్లాడుతూ, తర్వాత ప్రకాష్ గారు మాట్లాడుతూ ఈ స్టేడియంని బాగా చేసుకుందాం. అట్లాగే స్పోర్ట్స్ కోచెస్ కూడా లేరని చెప్తున్నారు. సో మీకు స్పోర్ట్స్ కోచెస్ వచ్చేటట్టు, ఈ ఒలింపిక్ చేయడం నా దగ్గర ఉన్న ఫండ్స్తో నుంచి మీకు మరి ముఖ్యంగా ప్రోత్సాహం చేసేటట్టు నేను చూస్తాను. స్పోర్ట్స్ కోచెస్ కూడా పైన స్టేట్లో నుంచి వస్తారా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ శాఖ నుంచి వస్తారా చూసి వాళ్ళతో మాట్లాడి మనకి ఇక్కడికి అపాయింట్ అయ్యేటట్టు చూద్దాం. కానీ మీరు మాత్రం చదువు ఉన్నతంగా రావాలంటే ముందు బాడీ బాగా ఫిట్నెస్ ఉండాలి. ఈ ఫిట్నెస్ ఉండాలంటే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది సమమైన భాగం. స్కూల్లో మేము కూడా సమమైన భాగంగానే ఆడుకున్నాం. కబడ్డీ, వాలీబాల్ అన్నీ ఆడుకునేవాడు. అది మన మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే స్పోర్ట్స్ ఆడుకోవాలి. ఇంతే కాకుండా మనకు పెద్ద అయిన తర్వాత మీరు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇదంతా అప్పుడు పనికొస్తుంది, స్పోర్ట్స్ ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది. అలాగే మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది, లైఫ్ ప్రమాణాలు పెరుగుతాయి.
మిమ్మల్ని చూసే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ ప్రారంభిస్తారు. ఇప్పుడేమో మీరు పరిగెడతారు, కొన్ని రోజుల తర్వాత వాకింగ్ చేస్తారు, కొన్ని రోజుల తర్వాత ఈ స్పోర్ట్స్ అన్నిటికీ పనికి వస్తుంది. పర్టికులర్గా గర్ల్స్ కూడా వీటిలో పార్టిసిపేట్ చేయండి. బాయ్స్ ఎలాగో కొంతమంది ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. క్రికెట్ ఒకటే కాదు, అన్ని స్పోర్ట్స్ని మనం ఇక్కడ తీసుకొని వెళ్దాం. సో మరి ఒకసారి మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషం. ఈరోజు పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మేము మన గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రసాద్ సార్ గారిని కలిసి ఇక్కడ ఈ ప్రోగ్రాం ఉంది సార్, మాకు మీరు కంపల్సరీ రావాలంటే వారు ఎంతో సంతోషంతో ఇక్కడికి రావడం జరిగింది. వారికి మా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున, అలాగే ఒలింపిక్ అసోసియేషన్ తరఫున, మిగతా అసోసియేషన్ తరఫున వారికి చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. ఎన్జి రంగా గారు కూడా ఇక్కడ నుండి రిప్రజెంట్ చేశారు. వారు ఫస్ట్ మాకు లాయర్లుగా మీటింగ్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ అనౌన్స్ చేశాను, సార్ యూ వుడ్ బి ది ఎంపీ ఆఫ్ చిత్తూరు పార్లమెంట్ అని. ఖచ్చితంగా సార్ ఎంపీ అయ్యారు. నిజంగా ఈరోజు మనం ఆ మార్పులు చూస్తే రైల్వే స్టేషన్లో కానీ ఆయన పార్లమెంట్లో చెప్పే రిప్రజెంటేషన్స్ కూడా మన న్యూస్లో వస్తూ ఉంటుంది. సార్ మీరు మాకు ఎంపీగా ఉండడం, ఎంపీగా రావడం, మమ్మల్ని మా కాన్స్టిట్యున్సీని దత్తత తీసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. రియలీ వీఆర్ గ్రేట్ అబౌట్ యూ సార్. మన ధ్యాన్ చంద్ గారి జ్ఞాపకార్థం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నారు స్వామి వివేకానంద. ఎవరికైతే చక్కటి దేహదారుఢ్యం ఉంటుందో, ఫిజికల్గా వాళ్ళు ఫిట్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో కానీ అన్ని విధాలు రాణిస్తారు. కాబట్టి స్పోర్ట్స్కు మన ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తాం. మీకు తెలుసు, ఇప్పుడు మన కరికులంలో కూడా మన పెడగాగిలో కూడా చక్కటి ప్రాధాన్యత కల్పిస్తాను. మిగతా సబ్జెక్ట్స్తో పాటు మ్యాథమెటిక్స్, సైన్స్ వాటికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తా ఉందో అలాంటి ప్రాధాన్యతే మన గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కేటాయించింది. ఈ ప్రాధాన్యతను గుర్తించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. డి గగన్దీప్ కూర్చున్నాం. తదుపరి షార్ట్ పుట్ గర్ల్స్ వి హాసిని క్యాంఫోర్డ్ ఈస్ట్. సెకండ్ ప్లేస్ ఏ సలీనా. ఫస్ట్ ప్లేస్ జేఎస్ లాస్ట్. థర్డ్ ప్లేస్ కే అను పిఎన్సి. లాస్యా బాయ్స్. ఫస్ట్ ప్లేస్ ఆర్ రాజ్ కుమార్ ఎంసీహెచ్ గ్రీమ్స్పేట్ ఎన్సీ సంతపేట్. గ్రీమ్స్పేట్. సెకండ్ ప్లేస్ ఏ ధరణి కేఎంజీహెచ్. రెడీగా ఉన్నాను. 800 meters బాయ్స్. సెకండ్ ప్లేస్ ఎస్ సంతోష్ ఎం వి విష్ణు ఎస్ సంతోష్. సెకండ్ శివకుమార్ పిఎన్సి సంతపేట్. ఫస్ట్ ప్లేస్ ఏ ద్రాక్షాయణి వెస్ట్. థర్డ్ ప్లేస్ జే. సెకండ్ ప్లేస్ లిఖిత్. థర్డ్ ప్లేస్ కవి కదిరేన్ సుహాన్. సెకండ్ ప్లేస్ జడ్పీహెచ్ఎస్ పూతలపట్టు. పాఠశాలని జిల్లాలో 5 పాఠశాలను ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో మొదటగా జిహెచ్ఎస్ ఐరాల. సెకండ్ ప్లేస్ జడ్పీహెచ్ఎస్ పూతలపట్టు. ప్లేస్ జడ్పీహెచ్ఎస్ యాదమరి. ఫిఫ్త్ ప్లేస్ పాఠశాలలు కూడా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు కొట్టడం మన ఎంపీ గారిని చిరు జ్ఞాపికతో సత్కరిస్తున్నారు.
జ్ఞాపకం చేసుకుంటూ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. చిత్తూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది స్టూడెంట్స్ కూడా తర్వాత దీని సందర్భంగా కండక్ట్ చేసిన కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్కి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా వీళ్ళకి కోచెస్ షార్టేజ్ కనపడుతుంది, టీచర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం షార్టేజ్ కనపడుతుంది. వాళ్ళు డిస్ట్రిక్ట్ కూడా కోసం మేము దాన్ని ప్రిపేర్ చేస్తాం. ఈవెన్ ఫ్రమ్ ఎంపీ ఆర్ట్స్ నుంచి కానీ డిపెండ్ చేసి సో దానికి తీసుకొచ్చి కనిపిస్తుంది. అందరూ తెలుసు ఇక్కడ చదువు ఎంత ఇంపార్టెంటో శారీరక అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. అది స్పోర్ట్స్ ద్వారా అవుతుంది. ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే స్కూల్ లెవెల్ నుంచి ఉంటే మనం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడానికి వీలు అవుతుంది. అది మనం ఇక్కడ అందరినీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి పెద్ద సెలబ్రేషన్గా విద్యార్థులందరికీ ఉత్సాహం కల్పించే పెద్ద ఈవెంట్గా చేద్దామని మేము ఎప్పుడైనా నిర్ణయించుకున్నాం. ముందు నుంచి అట్లాగే జరుగుతుంది. ఇక్కడ నుంచి మన డిస్టిక్ నుంచి ఎంతమంది స్టేట్ లెవెల్కి వెళ్ళగలరు. వాలీబాల్ కానీ, హాకీ కానీ, బాస్కెట్బాల్ కానీ, క్రికెట్లో కానీ, ఖోఖో కానీ, లేకపోతే అథ్లెటిక్స్లో కానీ ఎంతమంది వెళ్ళగలరో మేము మ్యాక్సిమం గుర్తించి ఇవ్వడానికి ప్రోత్సాహం ఇస్తున్నాం. ముందు వాళ్ళు మన స్టేట్కి మన డిస్టిక్ నుంచి రిప్రజెంట్ చేసే విధంగా ప్రోత్సహిస్తాం. థ్యాంక్ యూ.